వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఇప్పుడు మనం ఆలూ నగ్గెట్స్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక 1/2 kg ఆలూ తీసుకున్నాను నేను. వాటిని బాయిల్ చేసుకుని ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దాని పైన ఉన్న తొక్కని ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకుని అన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న బంగాళదుంపలు ఉడకబెట్టినవి ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అవి వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్. అన్నీ బాగా కలుపుకోవాలి. ఓ స్పూను బ్రెడ్ క్రమ్స్ వేయాలి. ఓ 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఇప్పుడు అన్నీ బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటో స్మాష్ చేసింది ఇవన్నీ కలుపుకున్నది ఇలా నగ్గెట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత కొంచెం మనం మైదాను కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని ఇలా కొంచెం బ్రెడ్ క్రమ్స్ని ఇలా ప్లేట్లో పెట్టుకుని ఇది మనం ఇలా వాటర్లో డిప్ చేసి లైట్గా బ్రెడ్ క్రమ్స్ని ఇలా లైట్గా అద్దుకోవాలి. దీనికి ఇలా ఇవి ఇలా ఓ పక్కన పెట్టుకుందాం. నూనె ఇలా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఇప్పుడు నగ్గెట్స్ వేసి ఫ్రై చేసుకుందాం. మనం వేసిన వెంటనే తిరిగేయకూడదు. ఒక 5 నిమిషాల పాటు వేగనిచ్చి స్లోగా తిప్పుకోవాలి.